వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఆధార్ కేంద్రాలు ఉంటాయి కదా. సో ఆంధ్ర, తెలంగాణ ప్రతి రాష్ట్రాల్లో ఉండే ఆధార్ సెంటర్లో ఉద్యోగాలు అయితే భర్తీ చేశారు. సో ఎలా అంటే ఇందులో సూపర్వైజర్స్ అండ్ ట్రైనీస్ ఇట్లాంటి పోస్టులు అయితే భర్తీ చేశారు. కేవలం ఇంటర్ అర్హత ఎవరికైతే ఉంటుందో అలా ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. దీని ఒక కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. సో ఇప్పుడు దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ ఎంత ఇస్తారు, జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ నేను కొన్ని టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అలాగే వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. ఇందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళర్స్, ఇంటర్వ్యూ డేట్స్ ఇలాంటివన్నీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. సో వెంటనే జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో చూడండి, మనకి ఇక్కడ సిఎస్సి ఉంది కదా, కామన్ సర్వీస్ సెంటర్స్ అంటారు ఈ ఆధార్ కేంద్రాలని. సో ఇది వీళ్ళ యొక్క అఫీషియల్ పేజ్. ఇందులోనే మనం అప్లై అనేది చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్ డీటెయిల్స్ ఎలా ఉంటుందని కూడా చెప్తాను చూడండి. సో సిఎస్ అంటే వీళ్ళ యొక్క కెరీర్ పేజ్లోనే ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, applications are invited for the following post to be filled purely on contract basis for period 1 year only. నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఏంటి, ఆధార్ సూపర్వైజరు ఆపరేటర్. డిస్ట్రిక్ట్ అంటే మనకి ఈ జిల్లాలు ఉంటాయి కదా, జిల్లాల్లో ఉండే ఆధార్ కేంద్రాల్లో సూపర్వైజర్ ట్రైనింగ్గా ఉంటుంది. ఫస్ట్ 1 year ప్రొఫెషన్ పీరియడ్ ఉంటుంది. ఆఫ్టర్ ఏంటంటే కంటిన్యూ అనేది అవ్వచ్చు. సో అది. అండ్ ఇవైతే కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలే. అది ఇందులో మనకి లాస్ట్ అప్లికేషన్ డేట్ ఎప్పుడంటే January 31 ఇచ్చారు. ఇక్కడ చూడండి, మనకి ఈ మంత్ January 31 లోపు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కదా, ఓపెన్ చేయగానే ఈ పేజే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సో అది. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇది ఉంది కదా లాస్ట్ డేట్ 31. అండ్ ఇక్కడ స్టేటు, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే ఇచ్చారు. సో అయితే మనకి ఇక్కడ చూడండి, స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని అయితే ఇచ్చారు. అలాగే దీని యొక్క హోమ్ పేజ్లోకి వెళ్తే తెలంగాణ, తమిళనాడు, అస్సాం, బీహార్ అంటే ప్రతి మనకి ఎన్ని స్టేట్లు ఉన్నాయో ప్రతి స్టేట్లో కూడా జాబ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ నేను ఈ ఆంధ్ర, తెలంగాణ తీసుకొని మాత్రమే చెప్తున్నాను. ఇంకా వేరే స్టేట్ కావాలన్నా సరే మీరు ఇక్కడ ఈ పేజ్ని క్లిక్ చేయగానే హోమ్ పేజ్ వస్తుంది. ఆ హోమ్ పేజీలో డీటెయిల్స్ ఉంటాయి, మీరు చూడండి. బట్ నేను కొన్ని స్టేట్లు మాత్రమే చెప్తున్నాను. అన్ని స్టేట్లు చెప్పడానికి వీడియో లెంత్ అనేది ఎక్కువ అయిపోతుంది. సో అది. అండ్ ఇంకా ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో కృష్ణా జిల్లాలో 1 వేకెన్సీ ఉంది. సో ఈ కృష్ణా జిల్లాలో 1 వేకెన్సీ, శ్రీకాకుళము, తిరుపతి, విశాఖపట్నం 3 వేకెన్సీ అండ్ విజయనగరం, వైఎస్ఆర్ కడప జిల్లా. సో ఈ జిల్లాల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ చూడండి, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ ద ఆధార్ ఆపరేటరు, సూపర్వైజర్ ఇన్ ఆధారు సేవా కేంద్ర అండ్ సిఎస్సిఈ గవర్నెన్స్ సర్వీస్ ఇండియా లిమిటెడ్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ ఆధార్ కేంద్రాల్లో ఏంటంటే ఆపరేటరు, సూపర్వైజర్ పోస్టులు అయితే భర్తీ చేశారు. సో ఇది ఏంటంటే 1 year పాటు ఏంటంటే మీకు ప్రొఫెషన్ పీరియడ్లో ఉంచుతారు. ఆఫ్టర్ ఏంటంటే మీరు కంటిన్యూ అనేది అవ్వచ్చు, బట్ కాంట్రాక్ట్ బేసిస్లోనే కంటిన్యూ అవుతారు. సో అది. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అప్లై అనేది చేసుకోండి. అది మేల్ అయినా ఫిమేల్ అయినా ఎవరైనా పర్వాలేదు. సో మీరు అనేది మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై అనేది చేసుకోవచ్చు, మేల్ ఫిమేల్ అది. అండ్ ఇక్కడ చూడండి, మనకి మినిమము ఎలిజిబిలిటీ క్రైటీరియా, రెమ్యునేషన్ అంత ఇచ్చారు చూడండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా రెమ్యునేషన్కి వచ్చేసరికి మినిమం 18 years ఏజ్ అబోవ్ అనేది ఉండాలి. 18 సంవత్సరాలు ఏజ్ అనేది కంప్లీట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు దీనికి. అలాగే మనకి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, 12th class ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలి. 10+2 అయినా 12th class అయినా, లేదా డిప్లొమా 3 years డిప్లొమా చేస్తారు కదా, వాళ్ళైనా అప్లై అనేది చేసుకోవచ్చు అంట. ఇక్కడ వీళ్ళు ఇచ్చారు, డిప్లొమా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, ఇంటర్ వాళ్ళైనా సరే అది. అండ్ మనకి ఇక్కడ చూడండి,
కొన్ని పోస్టులకి అంటే కొన్ని జిల్లాల్లో ఉండే పోస్టులకి ఎలాగంటే 10+2 అంటే మినిమం 10th క్లాస్ అంటే 10+2 లేదా ITI చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చంట. లేదా ఇక్కడ చూడండి మెట్రికులేషన్ +3 అంటే డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మెయిన్ 10+2 ITI అండ్ డిప్లొమా ఈ కోర్సుల్లో ITI డిప్లొమా ఇంటర్ ఈ 3 కోర్సుల్లో ఏం చేసినా సరే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. సూపర్వైజర్కి కొంచెం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా వాళ్ళు తీసుకుంటారు లేకపోతే నార్మల్ ఈ ఆపరేటర్ వాళ్ళకి ఇంటర్ ITI చేసిన వాళ్ళు అయితే తీసుకుంటారు. సో అది అండ్ ఇంకా ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి షుడ్ హ్యావ్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అంటే మనకి ఆధార్ కేంద్రాలు అంటే మనకి నేమ్ చేంజింగ్ డేట్ ఆఫ్ బర్త్ చేంజింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఎన్రోల్ చేయడం అంటే పేమెంట్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఇవంతా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ మీరు బేసిక్గా నేర్చుకోవచ్చు కూడాను. దీనికంటూ ప్రత్యేకించి ఏమైనా క్లాసులు ఏమంతా తీసుకునే అవసరం లేదు. జస్ట్ మీరు ఒక 2-3 డేస్ నేర్చుకున్నా వచ్చేస్తుంది. సో అది బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు తెలుసా మినిమమ్ వేజ్ ఆఫ్ ద రెస్పెక్ట్ స్టేట్ ఆఫ్ ఫర్ ద సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఆ స్టేట్ అంటే ఇప్పుడు ఒక స్టేట్లో ఇది సెమీ స్కిల్డ్ మ్యాన్ పవర్స్కి ఎంత శాలరీ ఇస్తారు స్టార్టింగ్ అంటే ఒక 15K 18K 20K ఇస్తారు. సో అలా సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఎంత శాలరీ ఇస్తారు ఒక స్టేట్లో అలానే మేము కూడా ఇస్తాము అని అయితే వీళ్ళైతే అంటున్నారు. సో ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఒక సెమీ స్కిల్డ్ వాళ్ళకి ఏ స్టేట్లో అయినా సరే ఏ కంపెనీలో అయినా సరే స్టార్టింగ్ 15K 18K 20K అట్లా ఇస్తారు. సో అది మీకు కూడా అలానే ఇవ్వచ్చు. సో ఇది వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ఫైనల్లో ఇక్కడ ఏమి ఇచ్చారు అప్లై నౌ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో నేను క్లిక్ చేశాను నాకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అనేది అయ్యింది. సో అది అండ్ ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు నేమ్ ఆఫ్ ద పోస్ట్ మీరు ఏ పోస్ట్కి సూపర్వైజర్గా ఆపరేటర్గా దేనికి అప్లై చేస్తున్నారో దానికి అప్లై చేశాక నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ID పాన్ కార్డ్ నెంబరు ఈ 4 మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఎందుకంటే మీ యొక్క ఐడెంటిటీని వీటిల్లోనే కదా చూస్తారు. కాబట్టి నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ ID పాన్ కార్డు అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ స్టేట్ మీరు ఏ స్టేట్కి అప్లై చేస్తున్నారు చెప్పాను మీకు. నేను ఓన్లీ ఆంధ్ర మాత్రమే తీసుకొని చెప్పాను. బట్ తమిళనాడు తెలంగాణ అన్ని రాష్ట్రాలకి ఉన్నాయండి. మీరు హోమ్ పేజ్కి వెళ్ళి చెక్ చేయండి. సో అది అండ్ మీరు ఏ జిల్లాకి అప్లై చేస్తున్నారు మీ యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిప్లొమా తర్వాత డిగ్రీ కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఏదైనా చేస్తే అది ఒకటి హైయెస్ట్ క్వాలిఫికేషన్ కూడా ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ మీకు ఇంకా టోటల్ ఎక్స్పీరియన్స్ రెసిడెంట్ స్టేట్ రెసిడెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అప్లోడ్ రెజ్యూమ్ మీ యొక్క రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకొని ఉంటారు కదా ఆ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయండి మంచిగా. సో అదొకటి ఇంకా ఫైనల్లో జెండరు ఆధార్ నెంబరు ఇవన్నీ ఫిల్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఫిల్ చేసి సబ్మిట్ కొట్టేయండి. సబ్మిట్ కొట్టిస్తే మీరు కనుక మీ రెజ్యూమ్ అనేది మంచిగా క్వాలిటీగా ఉంటే మీరు సెలెక్ట్ అయితే మిమ్మల్ని తీసుకుంటారు. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.